బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. డిసెంబర్ నుంచి గేరు మారుస్తా అన్నారు చంద్రబాబు. అడ్మినిస్ట్రేషన్ ను మరో లెవెల్ కి తీసుకెళ్తా అని చెప్పారు. వచ్చే నెల నుంచి అమరావతి పనులు చేపడతామని, 2027 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం అన్నారు. ఇక త్వరలో మరిన్ని చేరికలుంటాయన్నారు మహేష్ కుమార్ గౌడ్. కేటీఆర్ కు సన్నిహితులైన నేతలు కొందరు టచ్ లో ఉన్నారని చెప్పారు. ఇక అదానీ వ్యవహారంలో ఒప్పందాలపై ఆలోచిస్తామని చెప్పారు. ఇక రాహుల్ మాటే తమ మాట అని పీసీసీ చీఫ్ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు 10 ఏళ్లలో తాము అదానికి ఛాన్స్ ఇవ్వలేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ రాగానే 12,400 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుందని చెప్పారు. అదానీపై ఢిల్లీలో ఒకలాగా గల్లీలో ఒకలాగా మాట్లాడుతోందన్నారు. రాహుల్ కు చిత్తశుద్ధి ఉంటే ఒప్పందాలను రద్దు చేసుకోవాలన్నారు. ఇక జగన్ కాంట్రాక్టులన్నీ అదానీకి కట్టబెట్టారన్నారు షర్మిల. అదాని దేశం పరువు తీస్తే జగన్ ఏపీ పరువు తీశారన్నారు. అదానితో తాము ఒప్పందాలు చేసుకోలేదని, విద్యుత్ ఛార్జీలపై కేంద్ర ప్రతిపాదనలకు అంగీకరిస్తే వైసీపీని విమర్శిస్తున్నారని పేర్ని అన్నారు. ఇక ఎన్కౌంటర్ తో ఛత్తీస్గఢ్ మరోసారి నెత్తురోడింది. సుక్మా జిల్లాలో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. స్పాట్ లో భారీగా ఆయుధాలు దొరికాయి. ఈ ఏడాదిలో జరిగిన 6 భారీ ఎన్కౌంటర్లలో 200 మందికి పైగా చనిపోయారు. ఇక కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి అవుతూనే ఉంది. ప్రస్తుతం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ 4 నిబంధనలు అమలవుతున్నాయి. ఢిల్లీలోకి భారీ ట్రక్కుల ప్రవేశం నిలిపివేశారు. ఆంక్షల సడలింపుపై వచ్చే వారం నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పింది. లాస్ట్ జర్మనీలో TV9 గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతోంది. రెండో రోజు అనేక కీలక అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. ఏ రోడ్ మ్యాప్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ అనే థీమ్ తో జరుగుతున్న ఈ సదస్సుకు కాసేపట్లో మోదీ హాజరై కీలక ప్రసంగం చేయబోతున్నారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.